హలో గాయస్, మ్యాచ్ చూసారా? అసలు చాలా ఎంటర్టైన్మెంట్ జరిగింది. నువ్వా నేను దెబ్బ జరిగింది పోటీగా. సో ఇక్కడ హైలైట్స్ చూసుకుంటే గుజరాత్ వాళ్ళు 210 కొట్టారు. 211 చేజ్, హైయెస్ట్ చేజ్ ఢిల్లీ ఎప్పుడు అంతవరకు అవ్వలేదు. సో స్టార్ట్ చేశారు కేఎల్ రాహుల్ అను మన శ్రీలంక ఓపెనర్. సో ఏంటంటే స్లో స్టార్ట్ చేశారు, స్లోగా ఆడారు. మళ్ళీ మధ్యలో 4 రన్స్ వచ్చిన రషీద్ ఖాన్ వేసాడు. సో పవర్ ప్లే వచ్చేసరికి 69 అలా కొట్టారు. సో 66 కొట్టారు. సో ఇక్కడ చూసుకుంటే వికెట్లు పడలేదు కాబట్టి ఈజీగానే మ్యాచ్ చేస్తారు అనుకున్నాను నేను. ఎందుకంటే బాల్ బ్యాట్ మీదకి వస్తుంది, ఈజీగానే ఉంది, వికెట్స్ ఉన్నాయి. సో ఈజీగా సేజ్ అయిపోతుంది అనుకున్నాను. ఇక్కడ రషీద్ ఖాన్ మిరాకిల్ చేశాడు. ఒక ఓవర్లో 2 వికెట్లు వేసాడు బ్యాక్ టు బ్యాక్. తెలుసుగా రిజ్వీ 90-76 కొట్టి ఫామ్లో ఉన్న రిజ్వీని ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అవుట్ చేశాడు అనమాట. అక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది గుజరాత్ వైపు. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ కేఎల్ రాహుల్ నిదానంగా మళ్ళీ హిట్టింగ్ చేసి మళ్ళీ ప్రెషర్ తగ్గించుకుంటూ వచ్చాడు. లాస్ట్లో సిరాజ్ భాయ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి 2 వైడ్లు వేసి టెంప్ట్ చేసి తర్వాత బాల్ స్ట్రైట్ 1 వేసి దాన్ని 4 కొట్టాడు కేఎల్ రాహుల్. తర్వాత బాల్ ఏం చేశాడంటే మళ్ళీ అదే వైడ్ యార్కర్ వేసాడు. ఈసారి టెంప్ట్ అయిపోయి షాట్కి ప్రయత్నించాడు, బట్లర్కి దొరికాడు అనమాట. సో లాస్ట్ 2 ఓవర్లో 36 కొట్టాలి. మిల్లర్ ఆన్ స్ట్రైక్. నేను అనుకున్నాను ఈజీ కొట్టేస్తాడని, ఎందుకంటే మిల్లర్ సంగతి తెలిసిందే కదా, ప్రెజర్ సిచ్యువేషన్ ఎలా ఆడతాడు. ఇంకో విషయం ఏంటంటే మిల్లర్ అప్పుడు ఇంజరీ అయ్యి ఫింగర్కి ఇంజరీ అయ్యి హర్ట్ అయ్యి మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాడు 2 వికెట్లు పడిన తర్వాత. సో నేనేమనుకున్నాను మిల్లర్ కొట్టేస్తాడు అనుకున్నాను. కానీ ఏం జరిగింది, మా లాస్ట్ ఓవరు 2 ఓవరు 23 కొట్టాడు బిఫోర్ ఓవరు. తర్వాత ఓవరు 6 బాళ్ళకి 13 కొట్టాలి. ఫస్ట్ బాల్ 4, తర్వాత బాల్ వికెట్. తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చాడు, తను ఏం చేయకుండా సింగిల్స్ ఇచ్చాడు అనమాట. తర్వాత బాల్ 6, తర్వాత బాల్ డాట్, తర్వాత బాల్ డాట్. మ్యాచ్ ఏమైంది? గుజరాత్ విన్ ద మ్యాచ్. 1 run బై గుజరాత్ విన్ ద మ్యాచ్. మ్యాచ్ అసలు మామూలుగా జరగలేదు. ఫైనల్లీ గుజరాత్ ఓపెన్ చేసిన ఖాతా 2 పాయింట్లతో. సో మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కేఎల్ రాహుల్ ఎప్పుడు సెంచరీల దగ్గరికి వచ్చినప్పుడు మ్యాచ్ గెలిపించలేడు, ఎలాగ ఒకటి వెళ్ళిపోతాడు, మ్యాచ్ కూడా పోద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.